గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. 31st అంటే ఎల్లుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్కి విజిట్ చేస్తున్నారు. ఆ రోజు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రాం అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఒక క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అన్ని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర డిటిసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 kilometerలో అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది. సో సుజాతమ్మ కాలనీలో ఉంది ఇది. ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గుమిగూడడం కానివ్వండి, రోడ్ షోలు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు మనం. ఎవరు కూడా దీనికి ఈ ప్రోగ్రాంలో లా అండ్ ఆర్డర్కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఎవరన్నా అలా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక 100 మెంబర్స్ని అలౌ చేస్తున్నాం. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ ఏరియా అంతా కూడా కొంత స్టెరైల్ జోన్, అది ఒక 25 feet ఉన్నటువంటి రోడ్ అది. అక్కడ ఆ గల్లీలో కూడా పబ్లిక్ అంతా కూడా కాలనీ కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్ వరకు మనము అక్కడి నుంచి స్టెరైల్ జోన్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలాగే 2 wheelersలో చేయడం కానివ్వండి, 2 wheelersలో ర్యాలీ చేయడం కానివ్వండి, కారు షోలు పెట్టడం కానివ్వండి, అలాగే ప్లకార్డ్స్ ప్రొవోకేటివ్గా ఉండే విధంగా ప్లకార్డ్స్ కానివ్వండి, బ్యానర్స్ ఎవరైనా డిస్ప్లే చేస్తే కూడా అక్కడికక్కడే వాళ్ళని అదుపులో తీసుకోవడం, అలాగే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అలాగే టౌన్లో, నెల్లూరు టౌన్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి లేదు. సో మనము క్లియర్గా పర్మిషన్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్లో ల్యాండ్ అయిన తర్వాత జైలుకి వెళ్తారు. అక్కడ పరామర్శించిన తర్వాత డైరెక్ట్గా ఆకుండా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించి తిరిగి హెలిప్యాడ్కి వెళ్తారు. మధ్యలో ఎటువంటి రోడ్ షో కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలకి పర్మిషన్ లేదు. దీన్ని ఎవరు కూడా అతిక్రమించడానికి లేదు. ఈ కార్యక్రమాన్ని మొత్తం సీసీ కెమెరాలు అలాగే లైవ్ డ్రోన్స్ ద్వారా మొత్తం దీన్ని కవర్ చేస్తుంటాం. ఎవరైనా అరాచక శక్తులు కానివ్వండి, ఎవరైనా ఈ అల్లరి మూకలు కానివ్వండి, ఈ గుంపుల్లో చేరి ఎక్కడన్నా వచ్చి
ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసినా, ఇటువంటి సెక్యూరిటీ బ్రీచ్ చేసినా ఎవరిని కూడా చట్ట పరిధిలోంచి ఎవరు తప్పించుకోలేరు. ఎవరు కూడా ఈ ప్రోగ్రాంలో డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా ట్రై చేయొద్దు. చేస్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది యాక్షన్. ప్రోగ్రామ్ మేము అష్యూరెన్స్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆ కార్యక్రమం చేసుకునేదానికి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను. యా ఇవన్నీ కూడా లాస్ట్ ఈ కండిషన్స్ అన్నీ కూడా ప్రకాశం జిల్లాలో కానివ్వండి, అలాగే పల్నాడు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వచ్చినటువంటి విఐపి గారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అలాగే ప్రజలు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఫుల్ బందోబస్తులు చేస్తున్నాం. అన్ని ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. ఆర్గనైజర్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు కూడా రికార్డెడ్గా కమిట్ అయ్యారు. ఎక్కడ కూడా మేము పబ్లిక్ని గ్యాదర్ కానీ మొబిలైజ్ కానీ చేయట్లేదని చెప్పి, సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారమే మనం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడ రోడ్ షోలు ఇది చేస్తామని చెప్పలేదు. సో ఎక్కడ రోడ్ షోలు కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ బైక్ ర్యాలీస్ కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఎవరు కూడా బైక్ ర్యాలీస్ చేయడం, అలాగే కార్లో షోలు చేయటం, ఇలాంటి వాటికి ఎక్కడ పర్మిషన్ లేదు. ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళని కేసులు కట్టడం, కోర్టు ముందు నిలబెట్టడం జరుగుతుంది.